ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో శ్రావణ మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు దేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో చాలా విశేషమని అర్చకులు తెలిపారు. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిష్ఠ చేసుకుని ఎంతో వైభవంగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఇన్ని సంవత్సరాలుగా ఎంతో విశేషమైన అర్చనలు చేస్తున్నారు. ఆ అర్చనలో భాగంగా శ్రావణ మాస ఉత్సవాలు నేటితో ప్రారంభించడం జరిగింది. మొదటి శుక్రవారం ఈ రోజున మహిళలందరి చేత సామూహిక కుంకుమార్చనలు, అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన, అగ్ని ప్రతిష్ట, విశేషమైనటువంటి గణపతి హోమాలతో విశేష కృతువులు జరుగుతుంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడే ప్రధాన సంకల్పం గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన చేసుకుని ఆ కలశంలో ప్రాణప్రతిష్ఠ చేసి తదుపరి విశేష క్రతువులకి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం విశేషమైనటువంటి నవవిధ హారతులు, చతుర్వేద స్వస్తితోటి ఈ పూజాకృతువులు ముగుస్తాయి. ప్రతి శుక్రవారం కూడా ఇంతే అంగరంగ వైభవంగా ఈ మహోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాస ఉత్సవాల్లో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలరని మరీ తెలియజేస్తూ శ్రీమాత్రే నమః, వాసవాంబాయే నమః. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం పాత బస్టాండ్ దేవతల భాగవత వేయించేసినటువంటి శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రీ విశ్వావసనామ సంవత్సర శ్రావణ శుద్ధ పాఠ్యమనగా ఈరోజు శుక్రవారం నుండి ఈ నెల రోజులు కూడా భక్తుల సహాయ సహకారములచే అమ్మవారికి అత్యంత వైభవపేతంగా ఈ యొక్క శ్రావణ మాస మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషంగా జరుగుతూ ఈ కార్యక్రమాలకి భక్తులంతా సహాయ సహకారం అందించిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి కృపాకటాక్షాలు కలిగి ధనకనక ఉత్సవాహన పుత్ర పౌత్రాభివృద్ధితో అమ్మవారి అనుకైనది. 50 మంది కూడా ఈ యొక్క శ్రావణ మాసం ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి.